యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సంభవామి యుగే యుగే. వృశ్చిక రాశి మార్చి మాసం 2025 సంవత్సరంలో మరి ఈ యొక్క మాసం ఫలితం ఎలా ఉంటుందో వివరిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. వృశ్చిక రాశిలోకి వచ్చేటప్పటికి కన్యా రాశిలో కేతు ఉన్నాడు, అంటే అది లాభభావం అవుతుంది. ఆ తర్వాత పంచమ భావం మాత్రం రాహువు, బుధుడు, నెప్ట్యూను, ఆ తర్వాత శుక్రుడు వీళ్ళందరూ కూడా ఉండటం అనేటువంటిది జరుగుతుంది. ఆ తర్వాత చతుర్థ భావంలో రవి, శని ఇద్దరు కూడా ఉండటం అనేటువంటిది జరుగుతుంది. గురువు మాత్రం సప్తమ భావంలో ఉన్నాడు, అంటే వృషభ రాశిలో ఉన్నాడు. అష్టమ భావంలో మాత్రం గురువు ఉండటం అనేటువంటిది బాగోలేదు. ఏమవుతుందనంటే ఇక్కడ వృశ్చిక రాశి వాళ్ళకి ఏమవుతుందనంటే అష్టమ భావంలో ఎప్పుడైతే కుజుడు ఉంటాడో ఏ పని చేయబోయినా మీ యొక్క ఆలోచన విధానం బాగుంటేనే బాగుంటుంది. గురువు ఈ యొక్క వృశ్చిక రాశిని చూస్తున్నాడు, ఏదో రకంగా మిమ్మల్ని కాపాడుతున్నాడు. కానీ మీ వంతు ప్రయత్నంగా మాత్రం ప్రశాంతంగా ఉండాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు మీరు ఎవరితోనో గొడవ పడుతున్నారు అనుకుందాం, అప్పుడు ఏమవుతుంది, అనవసరంగా 10 మంది మధ్యలో మీరు ఏంటి ఇలా గొడవ పడుతున్నారు అని అంటారు. కానీ ఫైనల్గా వచ్చేటప్పటికి ఏమీ కాదు, ఈ గురువు యొక్క వీక్షణ లాంటిది. కానీ ఆ మాత్రం గొడవ పడకుండా మీరు ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే గౌరవం అనేది మీకు ఇనువడిస్తుంది. మీరు గొడవ పడితే ఏమవుతుందండి, అది సమస్య పోయినప్పటికీ కూడా ఏంటి ఇలా చేశాడు అని అనేస్తారు. అది మీకు జరగకుండా ఉండాలంటే మీరు ప్రశాంతంగా ఉండాలి. మొండితనం పనికిరాదు, ఉద్రేకం పనికిరాదు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటే సరిపోదు. ఇంత మాత్రమే సరిపోదండి. ట్రాఫిక్లో వెళుతున్నప్పుడు గ్యాస్ స్టవ్ దగ్గర, నీళ్ళ దగ్గర ఏదో రకంగా ప్రమాదాలు జరగవచ్చు. జాగ్రత్తగా ఉండండి. అప్పుడే మీకు ఈ మాసం అంతా ఈజీగా గడిచిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. మిగతా గ్రహాలన్నీ కూడా ఏదో రకంగా అనుకూలమైనటువంటి పరిస్థితులు మాత్రం ఏర్పాటు చేస్తున్నాయి. గురువు తానున్నటువంటి క్షేత్రం నుంచి మరి ఎక్కడ ఈ యొక్క 11వ భావాన్ని, లగ్న భావాన్ని, తృతీయ భావాన్ని చూస్తున్నాడు. కాబట్టి ఏది చేసినప్పటికీ కూడా పెద్ద సమస్యలేమి రావు. గురువు ఎప్పుడైతే వీక్షణ అనేది ఉందో ఖచ్చితంగా ఎన్నో దోషాలు తొలగిపోతాయి. కాబట్టి ఈ యొక్క మార్చి మాసం అంతా కూడా ఏ రకమైనటువంటి విరుద్ధమైనటువంటి మీరు ఎక్స్పీరియన్సెస్ మీరు చేయరు. ఎన్నో ఛాలెంజెస్ను కూడా మీరు తట్టుకుని నిలబడేటువంటి పరిస్థితులు మీకు ఏర్పడతాయి. ప్రణాళికాబద్ధంగా మీరు కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టాల్సినటువంటి పరిస్థితిని ఏర్పాటు చేసుకోవాలి. భాగస్వాములు కలుపుకుని ఏదైనా వ్యాపారం చేసుకుందామా, ఉద్యోగంలో ఏదైనా ఒడిదుడుకులు ఉంటే దాన్ని సరి చేసుకుందామా, మీ సుపీరియర్స్ ఏమైనా మిమ్మల్ని బాధ పెడుతుంటే అది ఎలా సామరస్య భావంతో మీరు ఆ సమస్యలు రాకుండా చూసుకోవాలి. ఇవన్నీ కూడా మీ చేతిలో పని. మీరు ఎలా ప్రవర్తిస్తే దాన్ని బట్టే ప్రపంచం ఉంటుంది. మీ నోరు మంచిదైతే ఊరు మంచిదని మాత్రం మీరు అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఆ రకంగా మీరు ముందుకు అడుగులు వేయండి. రాబోయే 29వ తేదీ తర్వాత ఉగాది వచ్చిందంటే కొత్త సంవత్సరంలోకి మీరు అడుగు పెట్టేస్తారు. అప్పుడు పరిస్థితులు అన్నీ కూడా మారిపోతాయి. ఇంకేదంటే ప్రధానమైనటువంటి గ్రహాలు కూడా మారిపోతున్నాయి. కాబట్టి పెద్దగా ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. ఆ తర్వాత ఏం జరుగుతుంది ఏప్రిల్ మాసం నుంచి నేను చెప్తాను కదా మీకు. మీరు తప్పకుండా మీ పద్ధతి ప్రకారంగా హ్యాపీగా ఆనందంగా మీరు అభివృద్ధి చెందవచ్చు. తెలిసింది కదా. అయితే ప్రతిరోజు కూడా తూచా తప్పకుండా కార్తికేయుడి కంటే సుబ్రహ్మణ్య స్వామికి అష్టోత్తరం చదవండి, హనుమాన్ చాలీసా కూడా చదవండి. చదివినటువంటి పక్షంలో ఆత్మస్థైర్యం పెరుగుతుంది. మీకు అనారోగ్య పరిస్థితులు ఏర్పడవు, ఆపదలు కూడా కలవు, అభివృద్ధి కూడా కనపడుతుంది. తెలిసింది కదా. సెలవు మరి, ఉంటాను. నమస్కారం. జ్యోతిష్య మహర్షి డాక్టర్ ఆర్ఎంపి శెట్టి గారు ప్రపంచ ప్రఖ్యాతి పొందిన వేద విజ్ఞాన జ్యోతిష్య రత్న శాస్త్రవేత్త. 40 సంవత్సరాల అనుభవంతో వీరు చెప్పిన సంఘటనలు రుజువై విస్తుపోయేలా చేశాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓరియంటల్ హెరిటేజ్ కలకత్తా, అమెరికా ఆస్ట్రాలజర్స్ ఫెడరేషన్ USA వీరిని గౌరవ డాక్టరేట్ తో సత్కరించాయి. దేశ విదేశాలలో పలు రంగాలలోని ప్రముఖులు వీరి సలహాలు పొంది ఉన్నారు. వివరాలకు 9014378474 9618600074.